నువ్వు వదిలేసేవాడు అయితే కనుక ఇద్దరు పిల్లల కాడే వదిలేయాలి కదా. మళ్ళీ ఇప్పుడు 5 నెలలు పెట్టేసి ఇప్పుడు నాకు అమ్మాయి వద్దంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోద్దా అమ్మాయి? ఇదంతా ఈ మాట నువ్వు అమ్మాయిని ప్రెగ్నెంట్ చేయక ముందు నువ్వు మాట్లాడాలి సార్. ఏంటంటే ఇద్దరు పిల్లలు నా నుంచి ఎంతవరకు అయితే అంత ఆమె కరెక్ట్ చూస్తా. కరెక్ట్ చూడని రోజు ఆ రోజు మీరే ఒక ఫోన్ మీద నన్ను రూపాయలు పంపించచ్చు, నా ప్రాణమే తీసేది సార్. అదే ఆ కరెక్ట్ చూడడమే ఆవిడతో కలిసి ఉండడం. నేను ఉండను మేడం. అలా నువ్వు కూడా అలా మాట అనకూడదు. నేను ఉండను మేడం, నేను ఉండను. వీళ్ళు అట్లాంటి మనుషులే, నేను ఉండలేను. మీ ఇద్దరు గురించి కాదు, పుట్టబోయే పిల్లోడి గురించి. పుట్టినటువంటి ఆ ఇద్దరు మగ పిల్లలు ఇద్దరు అమ్మ నాన్న కావాలి అంటున్నారు కాబట్టి మళ్ళీ మీరు ఆశించేటటువంటి అన్నిటి దాని మీద గౌరవంతో ఒక 6 నెలల పాటు ఎలా ఉంటారో అన్నది చూడండి, వినండి నా మాట. 6 నెలల తర్వాత కాదు అనుకుంటే కనుక తెగదెంపులు చేసుకుని ఎవరి దారిని వాళ్ళు పోయేటటువంటి అవకాశం ఎప్పుడూ ఉంటుంది. ఇది ఒక ఆఖరి ప్రయత్నం, మీరు ఆలోచించి చెప్పండి సార్. నేను పోలీస్ స్టేషన్కి వచ్చేదాకా ఆమె మనసు ఉండదు సార్. నేను ఉండలేను సార్ ఆమెతో, నేను ఉండలేను. పోలీస్ స్టేషన్కి వచ్చేదాకా తన మనసు నిమ్మలం లేదు. ఇక నేను ఎలా ఉండాలి సార్ ఆమె దగ్గర? ఆమె వెళ్ళదయ్యా 6 నెలలు. అమ్మ నువ్వు వెళ్ళకమ్మా. వెళ్తే సార్ అదే ఈ వేదికలో ఉన్న గొప్పతనం. వెళ్ళదు, అదిగో వెళ్ళదని చెప్తుంది ఆవిడ. ఆవిడ ఎక్కడికి వెళ్ళదు. చాలు మేడం, నా ఇజ్జత్ ఇప్పటికి ఇజ్జత్ వెళ్ళిపోయింది. తీసేసింది నా ఇజ్జత్, తీసేసింది నా ఇజ్జత్ మొత్తం. నా ఇజ్జత్ మొత్తం తీసేసింది. నేను దగ్గర మాధవి అతన్ని కావాలా వద్దా? వద్దు సార్, ఇప్పుడు ఈ మాటలు చూసి నాకు వద్దు. నీకొద్దు, నీకేం కావాలి ఇప్పుడు? మరి నాకేం వద్దు. కాదు, నా పిల్లల్ని తీసుకొని నేను వెళ్ళిపోతా. నాకేం వద్దు. మరి ఖర్చులు మెయింటెనెన్స్ ఏం వద్దా? నా పిల్లలకి అన్నప్పుడు ఈ పిల్లలకి నాకు రూపాయి వద్దు, ఒక అసలు ఏం అవసరం లేదు. విడాకులు ఇచ్చేస్తావు? ఇచ్చేస్తా సార్. అంతేనా? ఇచ్చేస్తా. ఆ పిల్లలను పిల్లలు ఇద్దరిని ఏనా ఎన్నావుగా ప్రాణం పోయి ప్రాణం తీసే భర్త అని అంటే నువ్వు ఒప్పుకో, బతుకు నువ్వు. ఇది నీ ఇష్టం, ఇది నీ జీవితం, నువ్వు అనుభవించావు. ఆ 13 ఏళ్ళు మేము అనుభవించలా. అయినా నీకు ఒక మాట చెప్తున్నా, ఫైనల్ అమ్మాయి 4 నెలల 5 నెలల కడుపుతో ఉంది, 2 బిడ్డలు ఉన్నారు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఆలోచించు. అయినా వద్దంటావా? ఏం చేస్తావు చేసి డైవర్స్ సంతకం పెట్టి వెళ్ళిపోయి మీరు ఆలోచించండి సార్. ఒక్క 2 minutes మాట్లాడినా సార్.